హాయ్ అండి, అందరూ నమస్కారం. దిస్ అనేసి గస్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సౌండ్ ఎక్కువ పెట్టుకొని వినండి, మైక్ లేదు సరిగ్గా వినకపోవచ్చు. అయితే ఈ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన నోటిఫికేషన్లో అతి ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది మళ్ళీ. సో మనం నిన్న వీడియో అప్లోడ్ చేసిన తర్వాత నైట్ వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే ఎస్పీఎఫ్ కానిస్టేబుల్స్ అండ్ ఎస్ఐ ఉంది కదా, సో ఇందులో కూడా మనకు పోస్టులు అనేది ఫైనాన్షియల్ క్లియరెన్స్ రావడం జరిగింది. సో మొత్తం 1380 కానిస్టేబుల్ ఎస్పీఎఫ్వి అండ్ ఎస్ఐవి 44 పోస్టులు. అంటే ఇందులో గుర్తుపెట్టుకోండి, ఈసారి కానిస్టేబుల్స్వి మనకు నోటిఫికేషన్ వస్తే బోర్డు నుంచి లేడీస్ అండ్ బాయ్స్ ఇద్దరు కూడా ఉంటాయి. ఈసారి లేడీస్ చాయిస్ ఇవ్వడం జరిగింది. చాలాసార్లు మీకు ఇండికేట్ చేస్తూ వచ్చాను అండ్ ఈసారి కూడా చెప్తున్నాను, ఉంటుంది నోటిఫికేషను. మనకు ఫుల్ డీటెయిల్స్ అవుట్ అయితే వచ్చేస్తుంది. అయితే మొత్తంగా మనకు ఈ 1380 కానిస్టేబుల్స్ ప్లస్ 44 ఎస్ఐలు కలిపి 1424కి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ అప్రూవల్ క్లియర్ అయింది. సో ఇది ఏం చేస్తుంది, నెక్స్ట్ ప్రాసెస్ ఏంది దీంట్లో అంటే మనకు బోర్డుకి పంపించి బోర్డు నుంచి వీళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటిది, వీళ్ళకి ఏం పెట్టాలి, క్వాలిఫికేషన్స్ ఏం పెట్టాలి అండ్ వీళ్ళ ఈవెంట్స్ ఏంటివి అండ్ వీళ్ళకి రోస్టర్ పాయింట్స్ ఎలా వేయాలి, కేటగిరీస్ వైజ్గా వీళ్ళని ఎలా డివైడ్ చేయాలి, మెన్స్కి ఎన్ని వస్తాయి, ఉమెన్స్కి ఎన్ని వస్తాయి. ఎందుకంటే ఎస్పీఎఫ్ అనేది మనకు ఓవరాల్గా స్టేట్ కట్ ఆఫ్ కింద చూస్తారు, డిస్ట్రిక్ట్ కాదు కాబట్టి. సో అది కూడా చూసుకోవాలి. దాని ప్రకారంగా మనకు క్వాలిఫికేషన్స్ అన్నీ ఇంక్లూడ్ చేస్తూ మీకు నోటిఫికేషన్ ఇవ్వండి అని బోర్డుకి ఇచ్చింది డైరెక్ట్ అందులో. సో మీది మరీ చెప్తున్నాను, ఇంకా 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 నిద్రపోయి ఉంటా అంటే కాదు. సో అందరికన్నా ముందు ఇన్ఫర్మేషన్ తెలుసుకో, ఖచ్చితంగా ప్రిపరేషన్ కూడా అందరికన్నా ముందే ఉండి స్టార్ట్ చేయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఓవరాల్గా ఇప్పటికి మనకు ఒక ఇవి 5000 ప్లస్ ఇవి 1424 అంటే మనకు 6424 పోస్టులు ఇప్పటికీ స్టిల్ మనకు ఫైనాన్స్ క్లియర్ రావడం జరిగింది. నోటిఫికేషన్ వీటికి 100% పక్కా వస్తుంది, ఒక్క పోస్టుకు తగ్గకుండా వస్తుంది. అండ్ అడిషనల్గా మళ్ళీ ఫైర్ కూడా వస్తుంది అంటున్నారు. సో ఫైర్ కూడా యాడ్ చేస్తారేమో, జైల్ వార్డెన్స్ ఇవన్నీ ఏమి చూసుకొని మళ్ళీ ఇట్లా 1 by 1 వస్తాయని చెప్తున్నాను. అందుకని పోస్టులు పెరుగుతాయా తరుగుతాయా అనేది వచ్చిన క్లియరెన్స్కి అయితే తరగవు, రాబోయే వాటికి పెరగవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నిన్న చూసుకున్నాం, నిన్న 5000తోనే మనము ఆగిపోయినాం. అంటే ఓకే 5000 అన్నా అని డిసప్పాయింట్ అయిపోయారు. బట్ ఇప్పుడు అట్లా కాదు. సో మళ్ళీ ఎస్పీఎఫ్ యాడ్ అయినాయి. సో ఇలా యాడ్ అవుతూ ఉంటాయి. సో మీరు దాన్ని బట్టి ప్రిపరేషన్స్ చూసుకోవాలి. అండ్ పర్సనల్గా మెంటర్ గైడెన్స్ కోసం అలాగైతే మన ఓన్లీ పర్సనల్గా నేను ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఓన్లీ ఎస్ఐపిసి వాళ్ళు మాత్రమే గైడెన్స్ కోసం మాత్రమే జాయిన్ అవ్వండి, అదర్వైజ్ అవసరం లేదు. ఈ కానిస్టేబుల్కి సంబంధించి స్పెషల్గా పెట్టాలనుకుంటున్నా. సో అదనమాట మ్యాటర్. థ్యాంక్ యూ. ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఫాలో చేయండి. ఖచ్చితంగా మీ గ్రూప్లలో దీన్ని ఇమ్మీడియట్గా షేర్ చేయండి. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ. జై హింద్.